నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఇంకా లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇది వ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి. దాని కంటిన్యూషన్ వ్లాగే అనమాట ఇది. సో లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మిడ్నైట్ 2:30 కల్లా మేము గద్వాల్కి రీచ్ అయిపోయామని చెప్పేసి. ఇంకా అప్పటి నుండి రైల్వే స్టేషన్లోనే వెయిట్ చేసామన్నమాట. అప్పటికప్పుడు ఇంకా రూమ్స్ వెతుక్కోవాలి, వెళ్ళాలి అంటే కుదరదు కదా. సో అక్కడే వెయిట్ చేసి ఇంకా 4కి అలా మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత అందరూ ఇంకా అక్కడే స్నానాలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా ఇది వచ్చేసి నా లైఫ్లో అస్సలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అనమాట. లైఫ్ టైం గుర్తు పెట్టుకుంటాను నేను దీన్ని. అంతలా ఎందుకు చెప్తున్నానంటే, నైట్ మొత్తం రైల్వే స్టేషన్లోనే ఉండిపోయాము. అసలు నిద్రే లేదు నాకు. విద్యా బర్త్డే అని చెప్పేసి ముందు రోజు కూడా కొంచెం లేట్గా పడుకున్నా. ఆ తర్వాత బర్త్డే రోజు అంతా తిరుగుతూ ఉండిపోయాం. చాలా అంటే చాలా టయర్డ్ అయిపోయాను. ఇంకా రైల్వే స్టేషన్లోని స్టే చేస్తారని నాకు అసలు తెలియదు. చందుని అడిగితే రూమ్స్ తీసుకుంటారు అని చెప్పినందు ముందే నాకు. నేను ప్రిపేర్డ్గా లేనన్నమాట. రూమ్స్ తీసుకుంటారులే అనుకుంటూ ఉన్నాను. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి రూమ్స్ తీసుకోలేం కదా అని చెప్పేసి వాళ్ళందరూ ఇంకా రైల్వే స్టేషన్లోని స్టే చేశారు. మార్నింగ్ 4కంతా ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడికి వచ్చి చూస్తే మినిమం ఫెసిలిటీస్ కూడా లేవన్నమాట. లైక్ వాష్రూమ్స్ కానివ్వండి, స్నానం చేసుకోవడానికి బాత్రూమ్స్, అసలు ఏ ఫెసిలిటీ లేలాగా అందరితో పాటే మనము అన్నట్టు అడ్జస్ట్ అయిపోయి రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత విద్య ఇంకా మామ వాళ్ళు అందరూ కలిసి కోళ్ళు తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా వీళ్ళేంటంటే ఇక్కడ లేడీస్ అందరూ పొయ్యిలు పెట్టి అమ్మవారి కోసం ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నారనమాట. బెల్లం అన్నం. అమ్మవారికి కోడి కోసేటప్పుడు ఇలా ప్రసాదం చేసుకొని తీసుకెళ్ళాలి కదా. సో ఆ ప్రాసెస్లో ఉన్నారు. సాగర్ ఏమో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారనమాట. యాక్చువల్గా ముందెప్పుడు అత్తయ్య ఇలా చేయలేదంట. బియ్యం, తర్వాత పప్పు, బెల్లం, నెయ్యి ఇవన్నీ తీసుకెళ్ళి టెంపుల్లో ఇచ్చేసేదంట. ఇంకా ఫస్ట్ టైం అందరూ కలిసి ఇలా అమ్మవారికి బోనం చేసుకొని కోడి అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. ఇంకా అలా చేసిన తర్వాత అమ్మవారికి వేపాకు చాలా ఇష్టం అంట. అందుకే ఇంకా వేపాకు అవన్నీ చుట్టి పసుపు, కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకుంటూ ఉన్నారు. అందరూ కొంచెం కొంచెం ప్రిపేర్ చేస్తే మా అత్తయ్య చూసారా ఎంత పెద్ద డేక్షాకి ప్రిపేర్ చేశారో. ఎందుకు అత్తయ్య ఇంత ప్రిపేర్ చేసావో అని అందరం అడుగుతూ ఉంటే అందరికీ పంచాలి కదా అన్నట్టు చెప్తూ ఉన్నారు. అందరితో కలిసి ఇలా చాలా మంది ఇక్కడికి రావడం ఫస్ట్ టైం అనమాట మా మ్యారేజ్ అయినప్పటి నుండి. మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి వచ్చామని చెప్పాం కదా, అప్పుడు మేము అండ్ మా చిన్నత్త వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే వచ్చాము. అమ్మవార్లు 3 ఉంటారంట. జమ్ములమ్మ, ఎల్లమ్మ, సుంకులమ్మ అని చెప్పేసి 3 టెంపుల్స్కి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే కల్లా రిటర్న్ అయిపోయాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కర్నూలులో రూమ్ తీసుకొని 3 టెంపుల్స్ నిదానంగా అన్ని దర్శనం చేసుకొని మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళాము. ఇంకా ఈసారి ఏంటంటే ఆల్మోస్ట్ 33 మెంబర్స్ వచ్చామని చెప్పాను కదా. అందరితో పాటు వచ్చినప్పుడు అన్ని టెంపుల్స్ విజిట్ చేయాలంటే కష్టం కదా అని చెప్పేసి ఆ మెయిన్ టెంపుల్కి మాత్రమే వచ్చాము. అమ్మవారికి కోయడానికి కోళ్ళు, పూజకు కావాల్సినవన్నీ వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకా అంతలోపు ఇక్కడ ప్రసాదం, తర్వాత అమ్మవారికి శారీ, పసుపు, కుంకుమ, ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకునేసారు. సో ఇంకా లేట్ ఎందుకు అని చెప్పేసి బయలుదేరేస్తున్నారనమాట. మీ అందరికీ తెలిసిందే, ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా శారీలోనే ఉంటాను అని చెప్పి. ఇంత మెయిన్ టెంపుల్కి, మా ఇంటి దేవత టెంపుల్కి వెళ్ళినప్పుడు డ్రెస్ వేసుకున్నాను. ఎందుకు అంటే అక్కడున్న వేడికి, ఎండలకి భయపడి, ఇంకా అందులోనూ మనం కొంచెం టయర్డ్గా, నీరసంగా అలా ఉన్నాం కదా. సో ఈ వెదర్కి, అక్కడున్న కండిషన్స్కి డ్రెస్ అయితేనే బెటర్ అని చెప్పేసి ముందు జాగ్రత్తగా నేను డ్రెస్సే పెట్టుకొచ్చుకున్నాను. శారీ తెచ్చుకొని ఉంటే నిజంగా ఇంకా ఘోరంగా ఉండేదన్నమాట నా సిచ్యువేషన్ అక్కడ. మా అత్తలందరూ బోనం తీసుకొని అమ్మవారికి సమర్పించడానికి బయలుదేరేశారు. సో టెంపుల్ చుట్టూ ఒక 3 రౌండ్స్ బోనం అండ్ కోళ్ళు అన్నీ తీసుకొని తిరగాలి. ఆ తర్వాత అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాలి టెంపుల్లోకి. ఈ రోజు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే జనాలు ఎక్కువ లేరు. మేము మార్నింగే అన్ని కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఎక్కువ రష్ లేదు. హడావిడి లేకుండా కొంచెం పీస్ఫుల్గా మొత్తం జరిగిపోయింది. పెళ్ళైన నెక్స్ట్ ఇయర్ నుండి అనుకుంటూనే ఉన్నామన్నమాట. వెళ్ళాలి, ఒకసారి టెంపుల్కి వెళ్ళి రావాలి, 3 టెంపుల్స్ ఒకసారి విజిట్ చేసి రావాలి అని చెప్పేసి ఎన్నిసార్లు అనుకున్నామో మేము. అసలు ఒక్కసారి కూడా కుదరలేదు. ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతూనే ఉన్నింది.
మా మామయ్య కూడా కొంచెం లైట్ తీసుకున్నారనమాట, ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా. ఫైనలీ ఇలా అందరితో కలిసి రావాలి అని రాసి పెట్టుంది, అందుకే అన్నిసార్లు డిలే అయిందనమాట. ఇంటి దేవత కదా, ఒక్కసారైనా ఎవ్రీ ఇయర్ వచ్చి అమ్మవారికి శారీ పెట్టి కోడి కోసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి విద్య, నేను, చందుసాగర్ ప్రతి ఇయర్ అనుకుంటూ ఉంటాము. సో ఇంక నుండి ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయినా ఇక్కడికి రావాలి అని డిసైడ్ అయ్యాము. మా ఇంటి దేవత జమ్ములమ్మ అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అంట. ఎక్కడెక్కడి నుండో అందరూ వస్తూ ఉంటారంట ఇక్కడికి. అండ్ చాలా పురాతనమైన టెంపుల్ అని కూడా చెప్తూ ఉంటారు. సో మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి. సో అందరం కలిసి అమ్మవారికి శారీ, పసుపు, కుంకుమ, ఇంకా ప్రసాదం అవన్నీ తీసుకెళ్ళాం కదా. అక్కడ అమ్మవారికి సమర్పించేసుకున్న తర్వాత ఇంకా బయట కూడా ఇంకొక టెంపుల్ లాగా అమ్మవారు ఉంటారనమాట. ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ కొట్టేసుకొని వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళు ప్రసాదాలు తీసుకెళ్లారు కదా, అవన్నీ పంచడానికి అక్కడే ఉండిపోయారు. ఇంకా నేను ఫాస్ట్గా టెంపుల్ నుండి ఇక్కడికి వచ్చానమాట, మా లగేజ్ మొత్తం ఉన్న చోటకి. ఎందుకు అంటే అమ్మవారికి ఇంట్లో మేము పండుగ చేసినప్పుడు ముడుపులు కట్టాము. చందు వాళ్ళు ఒకసారి కట్టారు, ఇంకా నేను, విద్య ఒకసారి కట్టాము. ఆ ముడుపులు దర్శనంకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి అనుకొని మర్చిపోయి వెళ్ళిపోయామన్నమాట. అత్తయ్య చెప్పారు, ముందే నా చేతికి ఇచ్చారు, ఈ ముడుపులు ఖచ్చితంగా హుండీలో వేసేయమ్మా అని చెప్పేసి. ఇంకా నేనే మర్చిపోయాను. అందుకే ఇంకా తీసుకెళ్తూ ఉంటే చందు మళ్ళీ వెళ్తున్నావా అలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నిందనమాట. ఇంకా అదే కాకుండా పూజారి గారిని కొన్ని డౌట్స్ అన్నీ అడగాలి అనుకున్నాము. సో ఆ డౌట్స్ అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఖచ్చితంగా అడిగేసిరా అని చెప్పేసి చందు నేను ఇద్దరం డిస్కస్ చేసుకొని వచ్చామన్నమాట ఇక్కడ అడగడానికి. ఇంకా అడుగుదామంటే ఇక్కడ అందరూ నిన్నారు. సర్లే కొంచెం ఫ్రీ అయిన తర్వాత అడుగుదాము అని చెప్పేసి మేము తీసుకెళ్ళిన ముడుపుల్ని హుండీలో వేసేసాము. ఇంకా మాతో పాటు పిల్లలు మళ్ళీ వచ్చారనమాట. మేము కూడా మళ్ళీ వస్తాం అని చెప్పి అలా మా ముడుపుల్ని హుండీలో వేసేసి సెకండ్ టైం దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ స్పెట్స్ వేసుకోవడం ఎంత కష్టంగా అనిపిస్తుందో తెలుసా నాకు. లుక్ వైజ్ కానీ వేసుకోవడానికి కానీ చాలా చాలా ఏదోలా అనిపిస్తుంది నాకు. చాలాసార్లు లెన్స్ తీసుకోవాలి అనుకుంటూ పోస్ట్పోన్ అవుతూనే ఉంది అసలు. ఇంకా వీడియోస్లో అయితే మ్యాక్సిమం నేను షూట్ చేసే వీడియోస్లో అయితే స్పెట్స్ తీసేస్తూ ఉంటాను. ఇంకా కొన్నిసార్లు హడావిడిగా ఉన్నప్పుడు లేదంటే ఎవరికైనా మొబైల్ ఇచ్చి షూట్ చేయమన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ స్పెట్స్లో అసలు ఏంటబ్బా ఇలా ఉన్నాను నేను అని ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను. ఇంకా చెప్పాను కదా, మా అత్తయ్య వాళ్ళు ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టేశారు. మేము కూడా ప్రసాదం తీసుకొని కొంచెం చిల్ అవుతూ మాట్లాడుకుంటూ కొంచెం టైం స్పెండ్ చేసాము. ఇంకా అంతలోపు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అనిపించింది. దర్శనం అయిపోయిన ఒక 45 మినిట్స్ అనుకుంటాను, అలాగే ఆర్డర్స్లోనే ఉన్నాం. ఆ తర్వాత వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అమ్మవారికి కోళ్ళు కోసాం కదా, ఆ కోళ్ళు అన్నీ తీసుకెళ్ళి క్లీన్ చేసుకొని తీసుకొచ్చేసారు. ఇంకా మా మామయ్య వండడం స్టార్ట్ చేసేసారు. మామయ్యకి హెల్ప్ చేయడానికి ఇక్కడ ఒక్కరు కూడా లేరనమాట. సో అందుకే ఇంకా నేను అండ్ వరలక్ష్మి అక్క వెళ్ళి ఏమేమి కావాలో కనుక్కొని కటింగ్ మొత్తం చేసి ఇచ్చేసాం మామయ్యకి. ఇంకా మామ అవ్వ ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉన్నారు. అంతలో ఇంకా ఉప్పు చికెన్ రెడీ అయిపోయిందనమాట. ఇక్కడున్న వాళ్ళందరికీ ఫేవరెట్ ఇది. ఒక హాఫ్ చికెన్ మొత్తం ఇలా ఉప్పు చికెన్లోనే కంప్లీట్ అయిపోయింది. అంత ఇష్టం అందరికీ. ఇంకా కళ్ళు కూడా దొరికిందంట అక్కడ. సో అక్కడ కళ్ళు ఫేమస్ అని తెలియగానే వెళ్ళి కళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఫుల్ ఎంజాయ్ చేశారనమాట అందరూ. ఆ తర్వాత మా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 12:30 కల్లా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. ఇంకా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాం చెప్పండి, అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏం లేవు. సరే కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుందామంటే ఫుల్ ఎండ అనమాట. ఎక్కడ పడుకోవడానికి లేదు. ఫుల్ చెమటలు వచ్చేస్తున్నాయి. స్వెట్టింగ్ అయితే ఎక్కువ అయిపోయింది.
అసలు చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది అనమాట అందరికీ. అక్కడ కొందరు ఏంటంటే చేపలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని అలానే అక్కడే పడుకునేశారు. ఎంత వేడిగా ఉన్న ప్లేస్ ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోయి పడుకునేశారు. నేను అలా అడ్జస్ట్ అవ్వలేనమాట. ఎక్కడంటే అక్కడ పడుకోవడం కానీ అట్లా ఉండడం నాకు రాదు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు అలవాటు అవ్వలేదు నాకు. అలా ఒక చోట కూర్చుండిపోయాను. ఇంకా అక్కడ బెంచెస్ ఉంటే కొద్దిసేపు అక్కడ నేను విద్య ఉన్నాము. ఆ తర్వాత ఇంకా మేల్కొనే ఉన్నామన్నమాట. అస్సలు నిద్రే లేదు. సినిమా కనిపించిందనమాట మాకు. మెయిన్గా నేను ఎలా ఫీల్ అవుతున్నానో విద్య కూడా అలానే ఫీల్ అవుతున్నాడు. బట్ బయట పడడం లేదు. నాకైతే ఇంకా మెన్సెస్ టైం, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, చిరాకు వచ్చేసింది. అసలు ఎన్ని కూల్ వాటర్ తాగామో మాకే తెలియదు, అన్నీ తాగేసామన్నమాట. ఇంకా ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ చుట్టూ వాష్రూమ్స్ కూడా లేవు. అట్లీస్ట్ వాష్రూమ్స్ అయినా ఉంటే బాగుండేది. మినిమం ఫెసిలిటీస్ కదా, టెంపుల్ చుట్టూ లేకపోతే ఎక్కడెక్కడ నుండి వస్తూ ఉంటారు. వాష్రూమ్స్ అయినా ఇక్కడ కట్టుంటే బాగుండేది అని చాలాసార్లు అనుకున్నాము. ఇంకా ఇంతమందితో వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి, అందరితో పాటు మనము అని నాకు తెలుసు. అలానే ఇంకా అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా ఈవినింగ్ 3:30 కల్లా అందరం కలిసి పక్కనే బోటింగ్ ఉంది అని తెలిసిన తర్వాత బోటింగ్కి వెళ్ళిపోయాము. ఇంకా మధ్యలో నేను విద్య ఒక చోటకు కూడా వెళ్ళొచ్చామన్నమాట. అట్లా ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. చుట్టూ ఏమైనా రూమ్స్ కానీ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము అని చెప్పేసి. అక్కడెక్కడ కనిపించలేదన్నమాట. ఇంకా మేము నేను విద్య వచ్చేసరికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు బోట్స్లో, మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా ఇంకా బోటింగ్కి వెళ్ళిపోయాం అందరం కలిసి. ఇంకా నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా బోటింగ్కి రావడం. నాకు వాటర్ అంటే చాలా చాలా భయం. భద్రాచలం వెళ్ళినప్పుడు కూడా చందు, విద్య వీళ్ళందరూ చాలా రిక్వెస్ట్ చేశారు రమ్మని చెప్పి. అప్పుడు అస్సలు వెళ్ళలేదు. ఇంక ఇప్పుడు చాలామంది ఉన్నారు, పిల్లలందరూ ఉన్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాను వాళ్ళందరితో కలిసి. ఇంకా ఈవినింగ్ 6కి అలా మళ్ళీ రిటర్న్ అయిపోయే ముందు అమ్మవారిని ఒకసారి దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము. అయితే సన్ వస్తే అంతా వెలుతురుగా ఉంటుంది కదా. సన్ ఎంత వెళ్తురు లేదా? అక్కడి నుంచి హలో బిట్టు అందరూ వినండి. విద్య అన్నకి అసలు సన్ను మూను చూడండి, సన్ను మూనుకి తేడా కూడా తెలీదు. చూడండి, అద్దో అది సన్న మూనా మీరే చెప్పండి. స్పేస్ లేదు. బాయ్ బాయ్. ఇంక ఇక్కడ పిల్లలకి మా విద్యాకి డిస్కషన్ ఏంటో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. అక్కడ మూన్ రెడ్ కలర్లో ఉంది కదా, పిల్లలందరినీ కన్ఫ్యూజ్ చేద్దాము అని చెప్పేసి విద్య సన్ అని చెప్తూ ఉన్నాడు. అలా పిల్లలతో కొద్దిసేపు ఆడుకుంటూ ఆట పట్టించుకుంటూ అందరం కలిసి ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. బ్యాచెస్ వైజ్ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆటోలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ట్రిప్ మొత్తం బాగుంది. ఇలా అందరితో కలిసి రావడం, సరదాగా స్పెండ్ చేయడం, డే మొత్తం మా ఇంటి దేవత టెంపుల్ దగ్గర ఉండడం, అవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ మినిమం ఫెసిలిటీస్ కూడా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్రీ ప్లాన్డ్గా రావాలి, ఇలా అస్సలు రాకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఇలా సమ్మర్లో ట్రిప్కి వెళ్తున్నాము, అందులోనూ పిల్లలతో వెళ్తున్నాము అంటే ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. సో ఈ ట్రిప్ ద్వారా నాకు చాలా తెలిసాయన్నమాట. ఇంతమందితో వెళ్తున్నప్పుడు మనకి నచ్చినట్టు ఉండాలి అని చెప్పేసి పెద్దవాళ్ళని కన్విన్స్ చేయడం అస్సలు కుదరదు. వాళ్ళు ఏది ఫాలో అవుతారో, ఎలా చెప్తారో మనం కూడా అదే ఫాలో అయిపోవాలి ఖచ్చితంగా. మా రిటర్న్ ట్రైన్ మళ్ళీ 8 o'clock అని చెప్పారు. 7 కల్లా మేము రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ దగ్గర ఉండి ఏం చేస్తాము, ఇంతమంది మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలంటే మేబీ లేట్ అయిపోతుందేమో, ట్రైన్ మిస్ అయిపోతుందేమో అని చెప్పేసి ముందే వచ్చేసాము. ఇంకా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ట్రైన్ 9 o'clock వచ్చింది. 1 hour డిలే అన్నమాట. సో రైల్వే స్టేషన్లో అటు ఇటు పిల్లలతో తిరుగుతూనే ఉన్నాం మేము. ఇంకా రైల్వే స్టేషన్లో కొద్దిసేపు రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ట్రిప్ ఎలా జరిగింది, ఏంటి, నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నట్టు. ఈ ట్రిప్ మొత్తంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇంకా ఎక్కువ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. నా లైఫ్లో నిజంగా మర్చిపోలేనమాట ఈ ట్రిప్ని. మెయిన్గా ఫెసిలిటీస్ విషయంలో అస్సలు మర్చిపోలేను. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, వాష్రూమ్స్ యూస్ చేసుకోవడానికి నేను పడ్డ తిప్పలు అన్నీ ఇన్ని కాదు. మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా లైఫ్లో ఫేస్ చేశారా? నాతో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మొత్తానికి 9 o'clockకి మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఈసారి మాత్రం అందరం ఒకే బోగిలో ఉన్నామన్నమాట. టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవి కూడా ఓకే అయిపోయాయి. సో అందరం కలిసి మాట్లాడుకుంటూ సరదాగా రావాలి అనుకున్నాం. బట్ చాలా టైర్డ్ అయిపోయారు కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ సైలెంట్గా పడుకునేసారనమాట. ఇంకా మేము కూడా ఏం పడుకుంటాంలే, కొద్దిసేపు మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేయాలి అనుకున్నాం. బట్ ట్రైన్ ఎక్కిన ఒక 1/2 hourకి మొత్తం స్లీప్లోకి వెళ్ళిపోయామన్నమాట అందరం.
ఇవన్నీ మా ట్రిప్ ఫొటోస్ అన్నమాట. లైటింగ్ లేకపోయినా క్లారిటీ లేకపోయినా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. మెమరబుల్గా ఉండిపోతుంది ఖచ్చితంగా అది. ఇంకా ఆ గ్రూప్ ఫోటోలో విద్య మాత్రం లేడనమాట. ఎందుకంటే విద్యానే ఫోటో తీస్తున్నాడు, విద్య మిస్ అయిపోయాడు. సో మొత్తానికి మా గద్వాల్ ట్రిప్ అయితే ఇలా జరిగింది. ఎన్ని డిస్కంఫర్ట్స్ ఉన్నా కూడా అమ్మవారి టెంపుల్లో డే మొత్తం అందరితో కలిసి అలా స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. ఇది కూడా మెమరబుల్గా ఉండిపోతుంది. సో ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో దట్ నేను వీడియో పెట్టిన వెంటనే మీరు చూసేయొచ్చు. మా ఇంటి దేవత జమ్ములమ్మ బ్లెస్సింగ్స్ మీ అందరి మీద కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.